జస్టిస్ నాగరత్న హెచ్చరిక. ఇది వన్ ఆఫ్ ది ఎక్కువగా మీడియాలో చర్చకు రాని ఒక అంశం అండి. చాలా ఆందోళనకరమైంది కూడా. అందరూ న్యాయ వ్యవస్థ గురించి, ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తి, తొందరలో ఆమె చివరిలో ఒక నెల రోజుల పాటు ప్రధాన న్యాయమూర్తిగా, భారతదేశపు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా కూడా ఆమె ఉండబోతున్నారు. వాళ్ళ నాన్న జస్టిస్ వెంకటరామయ్య గారు కూడా, అంటే చాలా మంచి ఇది ఉంది. అనేక సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు కూడా చెప్తుంటారు. ఆమె తన స్వరాష్ట్రం మన బెంగళూరులో ఆమె మాట్లాడుతూ జిల్లా న్యాయాధికారుల సభలో న్యాయ వ్యవస్థలో అవినీతి నుంచి మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. న్యాయమూర్తులు ఎలాంటి ప్రభావాలకు, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకూడదు, తమ తోటి న్యాయమూర్తుల ప్రభావాలకు కూడా గురి కాకూడదు. ఆమె చాలా బహిరంగంగా ఇది శనివారం జరిగిన సభలో చాలా తీవ్ర స్థాయిలో, మిగిలిన వాటి నుంచి మనం చాలా కోరవచ్చు, చాలా ఇవన్నీ కూడా మాట్లాడవచ్చు, కానీ మనలో ఉండే అవినీతి, న్యాయ వ్యవస్థలో అంతర్గతమైన అవినీతి, లోబడిపోవటము, ఇతరుల ప్రభావాలకు గురి కావటము, ఇట్లాంటి వాటి నుంచి మటుకు బయటపడకపోతే న్యాయ వ్యవస్థను ఎవరు కాపాడలేరు. ప్రజలు న్యాయమూర్తుల నుంచి నిర్భీతి, నిక్కచ్చితనం, నిజాయితీ వీటిని కోరుకుంటారు. ఆ విధమైన గట్టి వైఖరితో స్పష్టంగా పక్షపాతానికి అతీతంగా తీర్పులు ఇస్తేనే న్యాయ వ్యవస్థ బతుకుతుంది. ఇప్పుడు అవినీతి అన్నది చాలా తీవ్రమైన సవాలుగా మనకు న్యాయ వ్యవస్థకు తయారైంది. ఈ విషయంలో చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అని ఇంకెవరన్నా చెప్పుంటే కొంత సమస్య ఏదేమో. సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్, వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల్లో ఒక ఆమె చెప్పినటువంటి మాటలు ఒక హెచ్చరికలాగా, ఒక కుదుపులాగా ఉన్నాయి. ఇదే సమయంలో మీరు నిన్న పత్రికలు తిరగేస్తే కనుక జస్టిస్ వర్మ ఆయన సంబంధించి రాజీనామా చేశారు. ఆయన చివరి సమయంలో అవినీతి నోట్ల కట్టలే దొరికాయి ఆయన ఇంట్లో, ఇంకేమీ సందేహం లేకుండా. సో ఆయన రాజీనామా ఎందుకు చేశారు వాస్తవంగా అంటే, తన మీద చర్యలు తీసుకునే అవకాశం లేకుండా, సభా సంఘం అభిశంసించే అవకాశం లేకుండా ఆయన రాజీనామా చేశారు. ఇంక ఇప్పుడు ఎక్కడ సర్వీస్లో లేను కదని. కానీ దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇప్పటికున్న సాక్ష్యాలు చాలా అంటున్నారు వాళ్ళు. ఆయన అవినీతిని కొంచెం పట్టుకొని ఏమైనా చర్యలు తీసుకోవడానికి ఇప్పుడున్న సాక్ష్యాలు చాలు అని వాళ్ళు చెప్తున్నారు. అది తదుపరి ఎలా జరుగుతుందో మనకు తెలియదు. ఇది ఇలా ఉండగా ఇంకొక 3 ముఖ్యమైన న్యాయ వ్యవస్థకు సంబంధించి, ఒకటి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హైకోర్టులో జస్టిస్ స్వర్ణకాంతి శర్మ అనే ఆమె తన కేసు ఆమె విచారించకూడదు, ఆమె నా పట్ల బయాస్గా ఉన్నారు, ముందే చాలా వ్యతిరేకంగా చెప్పారు, అది కూడా కాకుండా ఆమె కొంచెం అఖిల భారత అధివ్యక్తి పరిషత్ ఏబీఏపీ అనే RSS అనుబంధ సమావేశాలకు వెళ్ళారు అని ఆయన కోరారు. ఆమె వద్దు, వేరే వాళ్ళని పెట్టండి, రెక్యూజ్ చేయండి అని. కానీ ఆమె రెఫ్యూజ్ చేశారు. నేను రెక్యూజ్ కాను. ఈ విధంగా వాద ప్రతివాదులు లేకపోతే కక్షిదారులు చేసిన ఆరోపణలన్నిటికీ భయపడిపోతే న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుంది. కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు రెక్యూజ్ మై సెల్ఫ్ అని ఆమె చాలా స్పష్టమైన ఒక ప్రకటన చేసి, ఇది చాలా అరుదైన అంశం. మామూలుగా ఎవరైనా అభ్యంతరం చెప్తే సరే మీరే చూసుకోండి అని. ఆమె అవ్వలేదు, కానీ ఆ కేసులో ఇంకో న్యాయమూర్తి మటుకు నిన్న రెక్యూజ్ అయ్యాడు. ఏమంటే దీనికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయని. ఇదే సమయంలో రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన కేసు ఒకటి, ఈ కేసు లక్నో హైకోర్టులో, అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్లో ఉంది. అక్కడ విచారిస్తున్న న్యాయమూర్తి మీద ఆ కేసు వేసిన బీజేపీ బెంగళూరు కర్ణాటక నాయకుడు ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. దాని వాటిని హైకోర్టు చాలా తీవ్రంగా తోసిపుచ్చింది. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇవన్నీ దేన్ని చెప్తున్నాయంటే, న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులకు సంబంధించిన ప్రశ్నలు మటుకు చాలా తీవ్ర స్థాయిలో ముందుకు వస్తున్నాయి. ముంబై హైకోర్టు మటుకు ఒక క్లయింట్ కోర్టు మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని అతన్ని తీవ్రంగా అభిశంసించింది. నచ్చకపోతే జడ్జీల మీద ఏదంటే అది మాట్లాడకూడదని. వీటన్నిటితో కలిపి చూసినప్పుడు జస్టిస్ నాగరత్న చేసిన హెచ్చరిక చాలా తీవ్రంగా కనిపిస్తుంది. పైగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి చర్చలు చాలా జరిగాయి కాబట్టి. సార్ ట్రంప్